కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. సుహాసినికి మద్దతుగా సునీత పాదయాత్ర ద్వారా ప్రచారం చేపట్టారు. కూటమిలో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన పరిటాల సునీతతో ముఖాముఖి. నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థిగా బరిలోదుతున్నటువంటి నందమూరి సుహాసినికి ఆమెతో పాటుగా కలిసి కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత గారు వచ్చారు. ప్రస్తుతం సునీత గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆవిడ మాట్లాడుతున్నారు. నమస్కారం అమ్మ, చాలా రోజుల తర్వాత చూస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ప్రచారానికి వస్తున్నారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను బై ఎలక్షన్లో క్యాన్వాస్ కూడా ఇక్కడ 2 రోజులు కూడా వచ్చినాం. దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో హరికృష్ణ కూతురికి అంటే క్యాన్వాస్ సుహాసిని గారి క్యాన్వాస్కి రావడము నేను కూడా ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి మనవరాలు, హరికృష్ణ అన్న కూతురు, బాలకృష్ణ అన్న ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి కోడలుగా ఈరోజు అమ్మాయికి మంచి కుక్కట్పల్లి సీట్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ టైంలో ఇచ్చారనేది కూడా ఒకసారి అంటే పాపం తను కూడా తండ్రిని పోగొట్టుకొని, అన్నను పోగొట్టుకొని, తండ్రిని పోగొట్టుకొని ఈరోజు క్యాన్వాస్కి రావడం అనేది కూడా చాలా బాధపడుకుంటేనే తను కూడా ముందుకు అడిగేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అది అందరికీ కూడా బాధ అనేది కూడా కలుగుతుంది. ఎందుకంటే నేను మా ఆయన పరిటాల రవి గారు చనిపోయినప్పుడు బై ఎలక్షన్లో బయటికి రావాలంటే కూడా నేను భయపడే వ్యక్తి. కానీ ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా అండదండలు, అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను కూడా ఆ రోజు ముందుకు అడిగేసి నేను వచ్చిన దానికి ఈరోజు ఒక సక్సెస్ అయినానని కూడా నేను గొప్పగా నేను చెప్పుకోవచ్చు. నియోజకవర్గానికి ఇక్కడ క్యాడర్ బలంగా ఉంటుంది టీడీపీకి, కానీ సుహాసిని గారి నియోజకవర్గానికి కొత్త, మరి ఏ వరకు ఆవిడని స్వాగతిస్తారంటారు? ఇక్కడ కొత్త పాత అనేది చూడలేదమ్మా. నందమూరి ఫ్యామిలీ, నందమూరి నుంచి ఆడబిడ్డ వచ్చింది మాకు. మా ఆడబిడ్డను మేము గెలిపించుకోవాలని కూకట్పల్లి తెలుగుదేశం కంచుకోట, ఈ కంచుకోటలో ఉండేవాళ్ళు కొంచెం అటు ఇటు తేడాలున్నా అందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు సుహాసిని గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఒక సైడ్ ఏమో యూత్ కానీ, సీనియర్ నాయకులు అయితేమి, మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సుహాసిని మంచి మెజార్టీతో మేము గెలిపించుకోవాలని ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చిన దానికి నాకు కూడా సంతోషం అవుతుంది. మహిళలు, అందులోనూ విద్యావంతురాలని, ఇలాంటి వాళ్ళని ఎన్నికల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ఎందుకంటే చాలా తక్కువ పార్టీలు ఇస్తున్నాయి మహిళలకి. సో మీరేమంటారు దాని మీద? మహిళలకు నేను కూడా ఒక మహిళా ఎమ్మెల్యేగా, మహిళా మంత్రిగా కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎక్కడైనా అసెంబ్లీ కానీ అటువైపు కానీ, ఆ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ ఎక్కువ మహిళలకే స్థానాలు కూడా కేటాయించాలని కూడా నేను కోరుకుంటున్నా. మహారాష్ట్రంలో చూస్తే ఎక్కువ శాతం గౌరవ సీఎం గారు మహిళలకు ఇచ్చారు. దాంట్లో భాగంగా క్యాబినెట్లో కూడా 2 మహిళలకు, 3కి ఇచ్చారు. మళ్ళీ 2 మహిళలకి క్యాబినెట్లో కూడా కేటాయించిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్తున్నాం. రాష్ట్రంలో చూస్తే కనీసం ఒక్క మహిళ కూడా క్యాబినెట్లో లేకపోవడం అది బాధాకరం అని కూడా నేను కూడా చెప్తున్నా. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో ఇక్కడ కూటమి కోటేసి గెలిపించినట్లయితే చంద్రబాబు పరిపాలన చేస్తారు అన్నట్టుగా ఒక ప్రచారం సాగుతుంది. దీన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు? ప్రచారాలు చేసి ఏదో చేయాలని ఉంటారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ విధంగా కూడా కాదు. ఎవరికి కూడా నేను మంత్రిగా ఉన్నా మాకు ఫ్రీగా వదిలేసి ఉంటారు, నీ పనులు నువ్వు చేసుకోమ్మా అని. కానీ నువ్వు మంత్రి కదమ్మా, నేనే అన్ని టిక్కులు కొడతా, నా పని చేయమని ఏ రోజు సార్ అనరు. దానికని ఏది ఏమైనా మా అన్న, మా పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి మనవరాలు, అదేవిధంగా మా అన్న హరికృష్ణ అన్న కూతురు కుకట్పల్లి ఆడపడుచుగా ఈరోజు తను కూడా ముందుకు అడిగేసి, ఎందుకంటే ఒక సైడు తండ్రిని పోగొట్టుకుంది, ఒక పక్క అన్నను పోగొట్టుకొని ఈరోజు తను ముందుకు అడిగేసిందంటే ప్రజల కోసం. ప్రజలు ఆస్వాదిస్తే మంచి మెజార్టీతో కూడా గెలిపిస్తారని ఒక నమ్మకం అనేది మాకు కూడా ఉంది. తనకి తిరగకపోయిన ఇంట్లో కూర్చున్న కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీకి కూడా ఎన్నంటూ ఉంటారు. వాళ్ళ ఆడపడుచుగా తను కూడా మంచి మెజార్టీతో మా సుహాసిని గారిని కూడా గెలిపించుకోవాలని కూడా నేను కూడా కోరుకుంటున్నా. సుహాసిని కూడా మాకు కొత్త కాదు, ఎందుకంటే ఆ ఫ్యామిలీలో నేను కూడా ఒక వాళ్ళ ఫ్యామిలీ నెంబర్. నేను మా హరికృష్ణ అన్న మమ్మల్ని ఎన్నో దాన్ని ఆయన ఆశీస్సులు కూడా నాకు కూడా ఉన్నాయి. బాలకృష్ణ అన్న గారు కానీ హరికృష్ణ అన్న గారు తప్పకుండా పైన ఏ లోకంలో ఉన్న వాళ్ళ ఆశీస్సులు మా సుహాసిని గారికి కూడా తప్పకుండా ఉంటాయి. మంచి మెజార్టీతో మా సుహాసిని గారు కూడా గెలవాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ జరుగుతుంది. సుహాసిని గారు, సునీత గారు మీ తరఫున వచ్చి ప్రచారం చేయడం మీకు మరింత బలాన్ని చేకూరుస్తుందంటారా? సునీత గారు పెద్ద నాయకురాలు, మినిస్టరు, ఒక ఆడబడుచుగా మన మహిళా అభ్యర్థిగా సపోర్ట్ చేస్తానికి వచ్చి నన్ను ముందడుగు వేయాలమ్మా అని సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మహిళలు ఎక్కడైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, ప్రజలకు సేవ చేయడంలో వారు ముందుంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిటాల సునీత. కెమెరా పర్సన్ రాజుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.